వరదలుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొనుచుంటుండగా ఆ శ్రమలలో కూర్చున్నాను, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో దేవుని సన్నిధి, దేవుని కృప మన ఎడల తోడుగా ఉండాలి, ఉంటుంది కూడా. కనుక ఇక్కడ ఈ కీర్తన భాగంలో మనం చూసినట్లయితే 14, 15 వచనాలు చదువుతున్నాను. యెహోవా తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. చూడండి దేవుని బిడ్డలారా, మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, ఆయన ఎప్పుడు కూడా మరి తన ప్రజలను విడనాడేటువంటి వాడు కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన తన బిడ్డలను ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. తన ప్రజల కోసము న్యాయమైనటువంటి తీర్పు చేస్తాడు ఆయన. తన ప్రజల కోసము, తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజలను ఎడబాయడు. ఆయన నీతిని స్థాపించుటకై, తన ప్రజలలో ఉన్న నీతిని వెల్లడి చేయుటకై, తన ప్రజలలో ఉన్నటువంటి నీతిని, యథార్థతను, ప్రేమను, సత్యమును స్థాపించుటకై ఆయన ఎప్పుడు కూడా న్యాయమైనటువంటి తీర్పు చేస్తాడు. మనము న్యాయమైన తీర్పు కావాలని, మనకు అన్యాయం జరగకుండా మనం ఉండాలని పలుసార్లు మాట్లాడుతూ ఉంటాం. నీకు నీ ప్రతివాదికి వివాదం ఏమైనా ఉన్నట్లయితే అందులో నీ కోరిక ఏంటంటే, నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం జరగాలి. మనుషులను ఆశ్రయిస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయ చట్టాలను ఆశ్రయిస్తాం. నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి. ఈ లోకంలో మనకు న్యాయం జరగాలి అని అంటే ఈ లోకమునటువంటి న్యాయశాస్త్రం మనకు సరిపోయినది కాదు. న్యాయశాస్త్రాన్నే తిరిగేసి రాస్తున్నారు ఈ కలియుగ మానవులు. న్యాయశాస్త్రంనే తిరగరాసేస్తున్నారు, రాజ్యాంగాన్నే మార్చేస్తున్నారు. స్వతంత్రత లేకుండా పోయింది. మనకు ప్రతీకారం జరుగుతూనే ఉన్నది, అన్యాయము జరుగుతూనే ఉన్నది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నిజంగా న్యాయం జరగకపోగా అన్యాయమే మనకు జరుగుతూ ఉన్నది. మన వేదన తొలగకపోగా వేదనయే చివరి వరకు నిలిచి ఉంటా ఉన్నది. ఓటమి అంచుల్లో ఉండి ఆ ఓటమి అనేటువంటి సుడిగుండంలో పడిపోయి మనము బ్రతుకు బండిని ఈడ్చలేక శ్రమయో దుఃఖం ఎదుగో మనకు కలుగుతూ ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి న్యాయ విచారణకు మనం వెళ్ళినప్పుడు మనకు న్యాయము జరగదు, అన్యాయమే జరుగుతుంది. కనుక ఈ మనం ఇందాక చదువుకున్నటువంటి 94వ కీర్తనలో కొన్ని వచనాలు మాత్రమే నేను చదివాను. ఇప్పుడు 17, 18, 19 వచనాలు చదువుతున్నాను, వేందాం. 94వ కీర్తన 17, 18, 19 వచనాలు. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నిలిచియుండును. నా కాలు జారినని నేను అనుకొనగా
యెహోవా నీ కృప నన్ను బలపరిచి ఉన్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచూ ఉన్నది. చూడండి, ఈ లోకంలో మనం న్యాయం కావాలని వెళ్ళినప్పుడు మన పక్షమున నిలిచేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. కనుక మన పక్షమున న్యాయవాది, మన పక్షమున న్యాయాధిపతి, మనం ఆరాధించేటువంటి ప్రభు ఒక్కడు మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని చూస్తూ ఉన్నాము. ఆ న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె పలుమార్లు ఆయన దగ్గర విన్నపం చేసుకుంటా ఉన్నది. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు. పలుసార్లు వెళుతూ ఉన్నది. ఆయన కాదన్నా కూడా వెళుతూ ఉన్నది. ఆయన కూడదు అన్నా కూడా వెళుతూ ఉన్నది. నాకు న్యాయం జరగాలి అని ఒక పట్టుదల కలిగి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె పలుమార్లు కోసాడుకుంటున్నది. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడంట, ఈమె పలుసార్లు నా దగ్గరికి వచ్చి నన్ను విసిగించకుండానట్లుగా ఈమెకు నేను న్యాయము చేస్తాను అని అనుకున్నాడంట. అనుకొని ఆమెకు న్యాయం చేశాడట. ఆ న్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధవరాలకు చేసినటువంటి తీర్పు నీకు తెలియదా? న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, ఆయన రక్తంలో కడగబడినటువంటి నీకు న్యాయ తీర్పు కోసం ఆయన పాద సన్నిధికి ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు ప్రార్థించావు? నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు. ప్రతివాదం ఎవరెవరికి పడుతుంది తెలుసా? అత్త కోడలకు పడుతుంది, తల్లి తండ్రులకు పడుతుంది, భార్యాభర్తలకు పడుతుంది, ధనికులకు పేదలకు పడుతుంది, అగ్రవర్ణాలు అగ్ర కులాలు అనుకునేటువంటి వారికి తక్కువ అన్యజాతి కులాల మధ్యలో వివాదము పడుతుంది. ఆర్థిక వివాదమే కావచ్చు, అసమానతలైనటువంటి వివాదమే కావచ్చు, మానసికమైనటువంటి వివాదమే కావచ్చు, హెచ్చు తగ్గులైనటువంటి వివాదమే కావచ్చు. ఈ దినాలలో ఎవరు సమర్థించుకునేవారు లేరు. భార్య సేరంటే భర్త సవా సేరంటాడు, నువ్వేకంటే నేను మేకంటారు. సమాధానము, సఖ్యత, తగ్గింపు, ఓర్పు, సహనము, సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ యాస భాషలో అయిపోతావేలే అనే మనసు ఎవరికి లేదు. వాదాలకు పోతున్నాం, ప్రతివాదాలకు దిగుతున్నాం. ప్రియమైన దేవుని, ఇవి దుష్టుడు పెట్టినటువంటివి. సహోదరుల మధ్యలో ఐక్యతను చెడగొట్టేటువంటి వాడు దుష్టుడు. భార్యాభర్తల మధ్యలో ప్రేమానురాగాలు, త్యాగ సంబంధాలు చెడగొట్టేటువంటి వాడు దుష్టుడు. అన్నదమ్ముల మధ్యలో కలిసి ఉంటే కలదు సుఖమైనటువంటి ఆ సామెతను చెడగొట్టేటువంటి వాడు దుష్టుడు. దుష్టుడి కార్యాలకు గురి అయ్యి ఈ దినాన లోకంతో వెళ్తున్నాం న్యాయం కోసం. అక్కడ దుష్టులు నీ పక్షాన ఎవ్వరు ఉండరు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. లోకస్తులు, లోకం నీ పక్షాన ఉండరు, దేవుడే. అందుకే ఇక్కడ దావీదు రాజు కూడా అలాంటి ప్రయత్నాలు ఒకవేళ చేసి ఉండవచ్చు. ఆయన కూడా ప్రయత్నాలు చేసి ఉండి, ఇదిగో మరి ఈ నేను చదివినటువంటి 94వ కీర్తనకు ఒక పేరుంది, ప్రతీకారము చేయు దేవుడు అని. హల్లెలూయా. ప్రతీకారము చేసేటువంటి దేవుడు అని ఈ యొక్క కీర్తనకు నామకరణం ఉంది. దేవుని ప్రతీకారం, తన ప్రజల పక్షమున న్యాయము చేసేటువంటి వ్యవస్థ ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంటుంది. 17వ వచనంలో అంటున్నాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నిలిచి ఉండును. ఆయన నీకు సహాయము చేయని ఎడల, ఆయన నీ పక్షమున వాద్యమాడని ఎడల, ఆయన నీ పంచాయతీకి తీర్పు తీర్చని ఎడల, ఆయన నీ పక్షాన, నీకు న్యాయవాదిగా, ఒక లాయర్గా నీ పక్షాన ఆయన ఉండని ఎడల నీ ప్రాణం శీఘ్రంగా మౌనమందు నిలిచు. అంటే అర్థం ఏంటిదంటే, ఇక నేను చచ్చి మరణస్థితిలో ఉండేవాడిని అన్నట్టు అర్థం. నిజంగా ఆయనే కనుక నీకు న్యాయం తీర్చకుంటే,
ఆయనే గనక నీకు నీ ప్రతివాది కలిగినటువంటి వాద వివాదాలలో ఆయన జోక్యం చేసుకోకుంటే ఈ దినం నీ కుటుంబం ఉండేది కాదు. భర్తకు భార్య, భార్యకు భర్త ఈ దినం అన్యోన్యమైనటువంటి సంబంధం ఉండేటువంటిది కాదు. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అన్న తమ్ముళ్ళ మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో దుష్టుడు పెట్టేటువంటి పన్నాగాన్ని తొలగించడానికి యేసే న్యాయాధిపతిగా నిలబడాలి. హల్లెలూయా. ఎవరికి మొరపెడుతున్నావు? నీ వాదం ఆర్థిక వాదం, నీ వాదం అసమానతల వాదం, నీ వాదం కుటుంబపరమైనటువంటిది, నీ వాదం భార్యాభర్తల పరమైనటువంటిది, నీ వాదం ఆస్తిపరమైనటువంటిది, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు తెచ్చేటువంటిది. వాదం వివాదము ఏదైనా నీ పక్షమున యేసయ్య న్యాయవాదిగా ఉండాలి. ఆయన గనుక సహాయము చేయని ఎడల నీ ప్రాణము నశించిపోతుంది. ఆయనను గనక నీ మధ్యలో పెట్టుకోకుంటే, ఆయన గనక నీ ముందరను పెట్టుకోకుంటే, ఆయనను గనక న్యాయాధిపతివైన నీవు నాకు న్యాయం చేయి ప్రభు అని దావీదు వలె నువ్వు ప్రార్థన చేయని ఎడలా నీకు న్యాయం జరగదు. సరిగదా? నీ ప్రాణం మౌన స్థితిలోనికి దిగిపోతుంది. కుటుంబం చెల్లా చెదరైపోతుంది. భయానకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాన దుష్టుడు బలము కలిగి వాని యొక్క దుష్ట కార్యాలు ప్రజలలోనికి చొప్పింపజేసి భార్యను భర్తను భార్య పిల్లలు తల్లి కలిసి భర్తను చంపుతున్నటువంటి మారణ హోమాలు జరిగిస్తున్నాడు దుష్టుడు ఈ దినాలలో. నిన్నటికి మొన్నటి మన పక్క గ్రామంలో 4 పిల్లల తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని విషయం భర్తకు తెలిసిందని పిల్లలతో కలిసి భర్తను హత్య చేశారు. ఇదే మన చిన్న పెండేల గ్రామంలో. జస్ట్ 4 రోజులు. ఎక్కడ పోయింది భార్యాభర్తల అనుబంధం? ఆ భర్త నిన్ను నీ పిల్లల్ని పోషించి కాయ కష్టం చేసి చెమటోడ్చి నీకు 3 పూటల బుక్కెడు అన్నం పెడుతున్నాడంటే ఆ భర్తకు విలువ ఇవ్వవలసిన పని లేదా? నీకు కావాలి శరీర సుఖం, నీకు కావాలి లోక సంబంధమైన ఆనందం, అందుకు అడ్డు వచ్చిన ఎవరినైనా లేపేస్తావా? ఇదా ధర్మశాస్త్రం నేర్పించింది? ఇదా న్యాయం నేర్పించింది? అలాంటి స్థితులు ఈ లోకంలో ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ 4 పిల్లలు, ఈ తల్లి, వీరి మధ్యలో యేసయ్య కనుక ఉండేది ఉంటే ఆ తండ్రి చచ్చిపోయేవాడు కాదు. భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. దుష్టుడు భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టక మునిపే, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టక మునిపే, కుటుంబ బహుబాంధాల మధ్యలో అగ్ని వేయక మునిపే యేసయ్యను శరణుదొచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆకాశమందున దేవుని తట్టు న్యాయం కొరకు కనిపెట్టు. ప్రభు తప్పకుండా న్యాయం చేస్తాడు. అయ్యా నీవు నాకు సహాయము చేయనీడల నీ ధర్మశాస్త్రం శ్రమయందు నాకు, నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడలా, శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడలా, బహుకాలము క్రితమే నేను నశించియుందునయా, బహుకాలము క్రితమే నేను నశించియుందునయా, నీ ఆజ్ఞలను నేను తలదాల్తును ప్రభు, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. పాడిన పాట నిజమే అయితే
పాటను మనం అనుభవించి ఆస్వాదించి అనుభవించి తీరాలి. ఆయనే గనక నీకు సహాయము చేయని ఎడల నీ ప్రాణం మౌన దిశలోనికి దిగిపోతుంది, నీ కాలు జారిపోతుంది. 18వ వచనంలో ఏమన్నాడు? నా కాలు జారిననుకొనగా జారిపోతారు, పడిపోతారు అంటారు కదా సామెతలో, రేయి పడతావురా 16 పనులు రాలుతాయిరా, జారిపోతావు. జారుటకు కొంచెమే తప్పెను. కాలు జారు స్థితిలో మీరు ఉన్నారు, పడిపోయేటువంటి స్థితిలో మీరు ఉన్నారు, మరలా ఎవడు నిలబెట్టలేనటువంటి స్థితిలో మీరు పడిపోయారు. అయ్యా, నీవు నాకు సహాయము చేయని ఎడల నా ప్రాణం మౌన దిశలోనికి దిగిపోతుంది, నీవు నాకు సహాయము చేయని ఎడల నా కాలు జారిపోతుంది, నా అడుగులు తడబడతాయి, తప్పటడుగులతో నా యాత్ర నేను సాగించలేను. దేవా, నా అడుగులు తడబడుతున్నాయి అయ్యా, నా కాలు జార సిద్ధంగా ఉన్నది ప్రభా, కాలు జారు చోట ఉన్నాం ప్రభా, క్షణమాత్రమైన ఈ జీవితం ముగింపు దిశకు చేరుకుంటున్నది ప్రభా. అయ్యా, నీవే నాకు న్యాయం చేయి, నీవే నాకు న్యాయం చేయని ప్రభుని ఎవరైతే ప్రార్థిస్తారో, న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గర ఎవరైతే ప్రతివాదికి నీకు న్యాయం జరగాలని కోరుకుంటావో వారి మధ్యలోనికి యేసయ్య తప్పకుండా వస్తాడు. ఆయన అన్నాడు చూడండి, నా కాలు జారిని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టో, హల్లెలూయా. అట్లా కుక్కిన పేను కూర్చున్నట్టుగా కూర్చోకుండా కొంచెం కదులుతాయి కదా, మీరు నెత్తిలో కదులుతూ ఉంటే నెట్టి ఇట్లా గోకుతూ ఉంటారు. పేన్లు నెత్తిలో కదిలితే మీరు ఏం చేస్తారు? స్టైల్గా చిట్కినలు కొరవేసుకొని, నేను అనుకుంటే స్టైల్ అని కాదు, అక్కడ ఏమున్నది లోపల. కొంచెం మీరు పేన్లలాగా మెసులితే నేను అప్పుడప్పుడు గోకుతూ ఉంటాను మిమ్మల్ని. మీరు కుక్కిన పెయిన్ లాగా ఉంటే నీతో నాకు పని లేదనుకుంటా. కుక్కిన పెయిన్తో ఏమైనా పనా? కుక్కితేమి దువ్వితేమి బయట పడేస్తుంది. మీరు అట్లుండదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా కొంచెం గట్టిగా కొట్టో, ఇంకా కొంచెం గట్టిగా. నీ కృప నన్ను బలపరిచి ఉన్నది, లేకుంటే మరణమై స్మరణకు రాని వానివలి దశదిన కర్మలు, సంవత్సర దశదిన కర్మలు, ఏడాదికో పూలదండ, ఫోటో చూసుకొని అయిపోయింది. కథ కంచికి ఆ స్థితిలో ఉండేవారు. దేవుని కృప, ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ కాలు జారవలసిన స్థితిలో, గాఢంధకారములోనికి దిగిపోవలసినటువంటి స్థితిలో ఉండగా నిన్ను ఆయన చేయి పట్టుకొని ఆ మహాజలరాశుల నుండి పైకి లేవనెత్తాడు. గట్టి కొట్టి చప్పట్ల. మళ్ళీ సచ్చిన పేన్లే, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్తాడు. కొట్టు గట్టిగా. నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. అయ్యా, నా కాలు జారదనుకోనాలి. జారకముందే చప్పట్లు కొట్టాలా, జారకముందే ప్రార్థన చేయాలి ప్రభుకి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, నిండా మునిగితే సార్ ఎక్కడిది, తాయిటోడు ఉన్నాడు అనుకో, బాగా తాగుతాడు. కొలతలు రావు నాకు, అవేమో అంటారు కదా సైజులు, అవి రావు నాకు. కొంచెము కొంచెము ఇంకొంచెము ఇంకొంచెము మొత్తం ఫుల్. ఇక వీనికి నిండా మునిగినా చలి ఉండదు, ఎక్కడ ఊగినా పర్లే, ఎక్కడ పడ్డా పర్లే. మన బండి మీద పోతున్నా, ఇక్కడ కారణపురంలో ఇటు వస్తున్నా, మంచిగా షూ వేసుకున్నాడు, డబ్బలు అంగి తొడుక్కున్నాడు, టక్కేసుకున్నాడు, జీన్ ప్యాంట్ ఉన్నట్టున్నది, గ్రే కలర్ జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. మనోడు ఎట్లా పన్నాడు తెలుసా? మహారాజులాగా పన్నాడు. కాలు వేసుకొని ఇట్లా పెట్టుకొని కొంచెం మెడలు దింపి చూస్తే, ఒరే వీడు సచ్చిండా బతికిండా అంటే సచ్చే ఉన్నాడు, బాగా తాగాడు. ఎట్లా చచ్చుడు బతుకున్నాడు నాకు అర్థమైందంటే, ఇది కొంచెం కడుపు శ్వాస ఆడుతుంది. మనోనికి ఏమెక్కింది? ఫుల్ నిశా ఎక్కింది. ఏమైనా పర్లే, ఆ మధ్యలో ఉండి లారీ యొక్క స్టీరింగ్ తప్పి వచ్చి మీకు ఎక్కినా చోటు చింత మారుమంత అంటే ఇదే. ఆ పిల్లం సోయనదా, పిల్లలు సోయనదా, అవ్వయ్య సోయనదా, ఇంకెవరైనా నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారన్న సొయ్యి వానికి ఏమైనా ఉన్నదా?
జారి పడ్డా పర్లేదు, మూతి పనులు ఇరిగినా పర్లేదు, మోకాలు చిప్పలు పలిగినా పర్వాలేదు, కానీ మళ్ళీ సర్జరీ చేసుకొని కుట్లు వేయించుకొని మళ్ళీ అంబాడినైనా అంబాడతాం కానీ చక్కగా నిలబడం. ఒకసారి ఆలోచన చేయి. కాలు జారు చోట నీవు ఉండగా, పడిపోయేటువంటి స్థితిలో నీవు ఉండగా ఆయన కృప నిన్ను బలపరిచింది. ఆయన కృప ఈనాటి వరకు నిన్ను బ్రతికించింది. కనుక ఎంత మంచి సహాయం చేశాడు దేవుడు, ఎంత మంచి న్యాయం చేసినాడు. అందరూ అనుకున్నారట అయిపోయిందిరా వీడి దేవుడు ఏమాయనో, వీని భక్తి ఏమాయనో, వీని జీవితం ఎంత, వీని బ్రతుకు ఎంత, అసలు వీడెంత అని అనుకున్నవారు ముక్కున వేలేసుకొని ఆశ్చర్యార్థకంగా చూసేటట్లుగా చక్కగా దేవుని మందిరంలో నిన్ను కూర్చుని దేవుడు. హల్లెలూయా. ఒకవేళ కాలు జారే చోట ఉన్నావా, ఒకవేళ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టలేకున్నావా, ఒకవేళ ఇంకా ఆ ఆర్థికమైనటువంటి అసమానత వివాదంలో ఉన్నావా, ఆ దరిద్రతను ఇంకా అనుభవిస్తుంటున్నావా, కాలు జారే చోట ఉన్నావు, జాగ్రత్త. చిటికలు తృణప్రాయంలో దుర్నిర్ణయాలు తీసుకొని ఏదో అవ్వవలసినటువంటి నీ జీవితాన్ని ఆయన కాపాడుతున్నాడు. ప్రభుని కోరుకో. అయ్యా, నా కాలు జార చోట ఉండగా నీ కృప నన్ను బలపరిచింది. 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. విచారం, హల్లెలూయా. ఏంటిదండి విచారం? విచారం అంటే 2 అర్థాలు ఉంటుంది. విచారం అంటే రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ అంటారు, అవునా కదా? అంతేనా? చదువుకున్న వాళ్ళు చెప్తారు, సగమా నిండా ఎంక్వైరీ అంటారు కదా. బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్టుల్లో, పెద్ద పెద్ద ఆఫీసులలో ఎంక్వైరీ అంటే విచారం. దానికి ఇంకొక అర్థం ఉంది నా భాషలో, మనోవ్యాధి, మనసుకు పట్టిన రోగం విచారం. ఇక్కడ నా మీనింగ్ ఎంక్వైరీ కాదు. ఎంక్వైరీ అంటే పలానా బస్సు ఎక్కడ పోతుంది, పలానా బస్సు ఎప్పుడు వస్తుంది, దాని నంబర్ ఎంత, అది ఆగేది ఎక్కడ, అది కూర్చునేది ఎక్కడ, నా సీట్ ఎంత, నా రిజర్వేషన్ ఎంత. దట్ ఈస్ ద ఎంక్వైరీ. నా భాషలో ఇక్కడ అది కాదు, మనోవేదన. విచారం. చాలామందికి విచారం. మాటి మాటికి విచారిస్తూ ఉంటారు, మాటి మాటికి ఆలోచన చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఇంకా 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 మోటగా చెప్పాలంటే రంజి. మనీలా ఏమంటారు చెప్పు? మీకు రాదా ఈ భాష? నేను ఒక్కనే ఉన్నట్టు తెలంగాణని కనబడుతున్నా. మీరు కాదా? ఆంధ్రానా, ఒడిస్సానా, కర్ణాటకనా, మహారాష్ట్రనా? చెప్పండి. రంజి. అయ్యో, హల్లెలూయా. అది నీలో ఉంటుంది, అనడానికి సిగ్గేంది, అనడానికి బాధ ఏంది? రంజి. చీటికి మాటికి రంజి, చీటికి మాటికి మనసు మీదకి తెచ్చుకోవటం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, నాడి చూస్తాడు, గోర్లు చూస్తాడు, తలకాయ చూస్తాడు, కళ్ళు చూస్తాడు, పండ్లు చూస్తాడు, నాలిక చూస్తాడు, పండబెట్టి అంతా ఒత్తి చూస్తాడు. నీకేం లేదు పో. మరి ఎందుకు వచ్చింది సార్? టెన్షన్ పడకు. ఏం పడకు? దట్ ఈస్ కాల్డ్ తెలుగులో విచారము. విచారించకు, ఆలోచన చేయకు, రంచి పడకు. మనం చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి కొండంత ఆలోచిస్తూ ఉంటాం. ఇక మనల్ని ఈ స్థితిలో నుండి విడిపించేవాడు ఎవ్వడు లేడన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. మనోవ్యాధి, మనోవ్యాకులము. ఇంకా తెలుగులో ఒక సామెత చెప్పాలంటే, మనోవ్యాధికి మందు ఉందా? హాస్పిటల్ ఉంది ఎక్కడైనా? ఉందా? మనోవ్యాధికి మందు లేదు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం, మొదటి వరుస చదువుకోండి. ఒకని హృదయములోని విచారము దానిని కృంగజేయును. చాలు. ఒకని హృదయములోని విచారం, బాధ, రంజి, వేదన, ఒకని హృదయములో కనుక ఇవి ఉన్నట్లయితే ఆ హృదయమును కృంగజేస్తాయి. ఆ హృదయం కృంగుదలలోనికి వెళ్ళిపోతుంది. ఆ హృదయం కృంగి కృషించి నలిగిపోతూ ఉంటుంది.
నీ విచారము నీ హృదయాన్ని పాడు చేస్తుంది. నీ హృదయం దేవుని ఆలయంగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ హృదయం యేసు రక్తము చేత కడగబడి కల్ముషము లేకుండా నీ హృదయం ఉండాలి. కానీ నీ హృదయంలో ఏమున్నాయి? విచారములు ఉన్నాయి. ఆ విచారములు ఏం చేస్తున్నాయి? కృంగజేస్తున్నాయి. ఇంకో చోట ఒక మాట ఉంది, విచారం వలన ఎముకలకు కుళ్ళు వస్తుంట, ఎముకలకు బలహీనత వస్తుంట. ఒకడు విచారించటం వలన, చింతించటం వలన తన మూరెడు ఎత్తు ఎక్కువగా చేసుకోలేడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం విచారించడానికి లేదు అనగా, కృంగిపోవడానికి లేదు అనగా, మన హృదయంలో కృంగుదల ఉండడానికి వీలు లేదు. అమ్మ మందిరానికి ఎందుకు రాలేదంటే, అన్ని బాధలు అన్న. ఇలా పొద్దుగాలను ఒక సహోదరి కలిసింది, నేను వాకింగ్ వెళ్తూ ఉంటే, ఏంటిదమ్మా సంచి పట్టుకొని టిఫిన్ పట్టుకొని మంచిగా పోతా ఉన్నది. ఏంటిదమ్మా గుడికి రాకుండా పనికి పోతున్నాం, అర్థమైపోయింది నాకు పనికి పోతుందని. ఏంటిదమ్మా చర్చికి రాకుండా పనికి పోతున్నాం అంటే, అన్న బాగా శ్రమలు ఉన్నాయన్న, ఆయన పట్టించుకోవట్లేదన్నా, బాగా శ్రమలు ఉన్నాయన్న. శ్రమలు ఉంటే ఏం చేయాలి? ఏసీ దగ్గరికి రావాలి. ఏం చేస్తున్నది? అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, గంతకు బొంత అన్నట్టుగా. గనుక దేవుని బిడ్డ, విచారములు, దావీదురాజు అంటున్నాడు, నా అంతరంగమందు నా హృదయంలో విచారము హెచ్చు కాగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టు, కుక్కిన పెన్లాగా కాదు, కొట్టు గట్టిగా. నా హృదయంలో విచారములు హెచ్చు కాగా. అది ఏమైందంటే, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టినట్టుగో గోల్కొండ కీలలాగా కట్టబడుతుంది పైకి. అంత ఎత్తు కట్టబడుతుంది. విచారములు హెచ్చయినప్పుడు దేవుని సన్నిధిని కోరుకొని, ప్రభా నా అంతరంగంలో ఉన్నటువంటి ఇటు విచారములు తొలగించు ప్రభా, నేను చింతించడం వలన నా మూరెడెత్తు ఎక్కువగా చేసుకోలేను ప్రభా, నాకు నెమ్మది, శాంతి, సమాధానమును నా హృదయంలో కలగజేయి ప్రభా అని నువ్వు ప్రార్థించినట్లయితే, అంతరంగమందు విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణ నీకు కలుగుతుంది. అప్పుడు నీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. కనుక ఇటు స్థితిలో నువ్వు ప్రభుని కోరుకోవాలి. ప్రభు పాద సన్నిధానానికి వచ్చి, ప్రభా నా అంతరంగమందు విచారములు అయ్యా తొలగించు ప్రభు అని ప్రభు యొక్క పాద సన్నిధానంలో నిన్ను నీవు ప్రభుకి అప్పచెప్పుకొని ప్రార్థన చేసేటువంటి స్థితిలో, ప్రార్థించేటువంటి ఆ స్థితిలో నీవు ఇది దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో నీవు ఉండాలి. మరి ఈ స్థితిని మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? నిజమే, కాలు జారే చోట ఉండగా మన ప్రభు కృప ఆదరించి నన్ను బలపరుస్తున్నది. నిజమే, అంతరంగమందు విచారములు హెచ్చుకాగా ఆయన మనల్ని ఆదరించి గొప్ప ఆదరణ ద్వారా మనకు ఆదరణ కలగజేస్తున్నాడు. నిజమే, కానీ నాకు రావట్లేదండి, నేను అవి పొందుకోవటం లేదండి. ఎప్పుడు చూసినా అదే విచారం, ఎప్పుడు చూసినా అదే వ్యాధులు, ఎప్పుడు చూసినా అదే రోగాలు, ఎప్పుడు చూసినా అదే స్థితి, ఎప్పుడు చూసినా అదే బెడ్. దీనికి కారణం ఏంటిది? ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించావా? ఎందుకో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను, దయచేసి మీరు వినండి. విత్తువానిని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనో రాజ్యమును గూర్చి వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు ఏంటి అంట? చెప్పండి మీరు. చెప్పండి మీరు. ఐహిక విచారమును
తన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఎందుకు విచారం నీలో స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది? ఎందుకు ఈ అహికమైనటువంటి విచారమును జయించలేకపోతున్నావు? ఎందుకు అనంటే దేవుని వాక్యం విత్తబడ్డప్పుడు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లేని వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? అందరూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తువాడు విత్తనం అనే వాక్యం విత్తుతుండగా కొన్ని అంట రాతి నేలను పడ్డాయంట విత్తనాలు. రాతి నేలబడినటువంటి విత్తనాలు అవి మొలిసినాయి, కానీ అవి త్వరలో ఎండిపోయినాయి. వాడెవడు అనంటే వాక్యం విని వెంటనే సంతోషముతో అతను అంగీకరిస్తాడు. అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ హింస కలగ్గానే అభ్యంతరపడతాడు. రాతి నేలన పడిన హృదయం, రాతి నేల లాంటి హృదయం. పాట పాడగానే అబ్బా ఏం పాడారు పాట, అబ్బా ఏం చెప్పారే వాక్యం, అబ్బా సూపర్ సాక్ష్యం, సంతోషిస్తారు, ఆనందిస్తారు. అతని వ్యక్తిగత జీవితంలో శ్రమ అయినను హింస అయినను ప్రభు కొరకు వాక్యము నిమిత్తము శ్రమ హింస కలిగితే తట్టుకోలేవు. ఈ కాలుకు ములిరగొద్దు, నీకే శ్రమ రావద్దు, నీకే శ్రమ ఇబ్బంది కలగొద్దు. దేవుని యొక్క బిడ్డ, దేవుని వాక్యము నిమిత్తము శ్రమయు దుఃఖం వేదన కలుగుతాయి, అపజయాల అవమానాలు కలుగుతాయి, చెప్పుల దెబ్బలు కలుగుతాయి, పిడిగుద్దులు పడతాయి. లాస్ట్కు నిన్ను మరణానికే కూడా అప్పచెప్పవచ్చు. దేవుని వాక్యం విత్తబడుతుంటున్నప్పుడు ఆ రాతి నేల లాంటి హృదయం మనలో ఉంటే విన్నప్పుడు సంతోషిస్తాం, మందిరంలో ఆనందిస్తాం, రోడెక్కినాక మర్చిపోతాం. అదే వ్యక్తిగత జీవితంలో శ్రమలు దుఃఖం బాధలు వేదనలు మన జీవితంలో కలిగినప్పుడు వెంటనే అభ్యంతరపడతాం, వెంటనే ఆగిపోతాం. ఇంకా చూస్తే 22వ వచనం, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే. కానీ మనందరం వాక్యం వినువారమే, వాక్యం వింటున్నాం. ఇప్పుడు నయాన్న భయాన్న ఇక వచ్చినాం, గుళ్ళె పడ్డాం, గుడి బయటికి పోయేదాకా భరించాలి. ఎప్పుడు మైకు బయట పెడతాడో, ఎప్పుడు ముగిస్తాడో, ఆమెనని ఎప్పుడు మా నెత్తుల మీద చేతులు పెడతాడో. ముగిస్తా, తప్పకుండా పెడతా, తప్పకుండా, అది మాత్రం తప్పకుండా. కానీ ఇక్కడ ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడంట. వాక్యం వింటారు, తప్పదు కదా. లోపల నొచ్చుకుంటున్నావు, బాధపడుకుంటున్నావు, అవమానపడుకుంటున్నావు, చెప్పేటోళ్ళను 4 తిట్లు తిట్టుకుంటున్నావు, నా గురించే చెప్తున్నాడు, నేనే దొరికినా, నేనే కనబడినా, ఎందుకన్నా వస్తే అవుతారం గుడికి. ఎటో నయాన భయాన వింటా ఉన్నావు. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, కానీ ఐహిక విచారములు ధనమోసం ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి గనుక వాడు నిష్ఫలుడవుతాడు. సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. విచారములు బాగా రంజి, బాగా వేదన. నిన్ను స్వస్థపరచువాడను యెహోవా నాకు నేనే అంటాడు, నీకు సమాధానమునిచ్చువాడను నేనే అని అంటాడు, భయపడకుడి నేనే అని అంటాడు. వాగ్దానాలు, శుభవాగ్దాన్ని జీవితంలో ముందుకెళ్ళవలసినటువంటి వాగ్దానాలు. ఆ వాక్యం నీలో విత్తబడ్డప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? మరలా ఐహిక విచారాలు, ధనమోసం, వ్యామోహం, హెచ్చించుకోవటం, తగ్గించబడకపోవటం, ఇలాంటి ఐహిక విచారములు నిన్ను అణిచివేస్తున్నాయి, నిన్ను మరలా విచారానికి గురి చేస్తున్నాయి. కనుక ఈ విచారానికి గల కారణం, ఆ అన్యాయపు తీర్పుకు గల కారణం, ఆ శ్రమలకు ఇబ్బందులకు గురి కావడానికి గల కారణం ఏంటంటే విత్తబడిన వాక్యం నీ హృదయంలో లేదు. కింది వచనం చదువుతున్నా, 23వ వచనం, మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు.
ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు. మీరు ఎంతమంది వినబడుచున్న ప్రతిసారి విత్తబడుచున్న దేవుని వాక్యం ఎంతమంది వింటున్నారో, ఎట్లా వింటున్నారో, ఏ విధంగా గ్రహిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అది నీకే తెలుసు, దేవునికే తెలుసు. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. ఎంతమంది గ్రహిస్తున్నావు? ఇప్పటిదాకా చెప్పింది ఏమైనా గ్రహింపులోనికి వచ్చిందా? ఈ చెవు నుండి విని ఈ చెవు నుండి విడిచిపెట్టామా? గ్రహించాలి. వాక్యం విన్నప్పుడు ఒక స్పాంజీని నీళ్ళలో పడేస్తే మేస్త్రి ఏమైతుంది? మేస్త్రి క్యా దేఖ రే, टेबल के नीचे क्या देख रहे, सेल फोन देख रहे, ऐसा है। हाँ बोलो, क्या होता अगर स्पंज को पानी में फेंक दिया तो क्या होता? क्या होता? వాటర్ అంటే ఇంగ్లీష్ రాదు నాకు. స్పాంజిని నీళ్ళలో పడేస్తే ఏం చేస్తుంది? చెప్పాలి. ఎప్పుడు పనికి పోలే, 5 రూపాయలు దొరుకుతుంది ఇక్కడ, కొనుక్కోండి. కొంచెం బిస్కి నీళ్ళలో పడేది ఏం చేస్తుంది? अगर पानी को अगर स्पंज को रेती में डाल दिया तो रेती मालूम है क्या होता? रेती అంటే ఏంటి? మీరు పనికి రారు. మిమ్మల్ని హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో వదిలిపెట్టి రావాలి. మా పాస్ట్ అమ్మను కూడా మక్కమ్మ జాతరలో వదిలిపెట్టి రావాలి. అశోక్ భయ్యా క్యా అవుతా రేతి? ఎవరన్నారు? ఓ భాస్కర్ నాకు సప్పర్లు కొడదాము ఒకసారి. ఇసుక, అదే స్పాంజర్ ఇసుకలో పడాయి ఏం చేస్తుంది? చెప్పలేదు మీరు. అరే ఆడ వీడియో లైవ్ అవుతుంది, రేపు ఎవరన్నా చూస్తారు, సీఏలి అన్న విశ్వాసులు గింతేనా కుక్కిన పెయిన్లే అనుకుంటారు కదా? అనుకుంటలేరా మీరు? ఈ వీడియో చూస్తున్న వారు ఇంతవరకు నేను వీళ్ళను స్పందింపజేస్తున్నాను, మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఏమవుతుంది? అదే స్పాంజిని ఇసుక మీద పడేస్తే, ఇసుకలో పడేస్తే ఏమైతే చెప్పరండి? ప్లీజ్ వినుచున్న వారులారా, ఈ వీడియో చూస్తున్న వారులారా, మీరన్న మా వాళ్ళకి కొంచెం చెప్పండి. ఏమైతే కింద కామెంట్ రాయండి. ఏమవుతుంది? ఏం కాదు. ఇసుకే, స్పాంజీ ఇసుకని లాగదు. స్పాంజీకి ఒక యాక్షన్ ఉంది. ఏంటంటే నీటిని మాత్రమే తీసుకుంటుంది, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటుంది. నీరే కావచ్చు, కలరే కావచ్చు, కిరోసినే కావచ్చు, పెట్రోలే కావచ్చు. ద్రవ పదార్థాలను మాత్రమే గ్రహించే శక్తి ఉన్నది, నీటిని మాత్రమే గ్రహించే శక్తి ఉన్నది. ఇసుకను గ్రహించదు. స్పాంజ్ ముక్కను ఇసుకలో మట్టిలో పడేస్తే నీ వాక్యము నీరయ్యుండెను, నా దాహము తీర్చుచుండెను, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకియుమా, ఓ నీ వాక్యము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు ఇచ్చితివి. స్పాంజి అయిన నీవు వాక్యంలో విత్తబడగానే స్పాంజి నీటిని ఏ విధంగా గ్రహిస్తుందో నువ్వు వాక్యాన్ని గ్రహించాలి. గట్టిగా చప్పట్లు కొట్టుతారు. కుక్కిన పేర్లా కాదు, గట్టిగడు వాక్యమును గ్రహించాలి. సారవంతమైనటువంటి వాక్యం, ఆయన తోటలో నిలబెట్టేటువంటి వాక్యం, ఆయన తోటలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నిన్ను నిలబెట్టేటువంటి వాక్యం. ఎంతమంది గ్రహిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు? ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి వారులారా, దేవుని వాక్యం నీకు వినబడుతుండగా ఎంతవరకు గ్రహించగలుగుతున్నావు? మంచి నేలన పడిన వాడు అంటే అర్థం ఏంటిది? వెరిగి నలిగిన మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దున్నబడిన నేల, విత్తనం దేంట్లో వేస్తాం?
దున్నిన నేలలో వేస్తాం, చదును చేయబడిన నేలలో విత్తనం వేస్తాం. నీ హృదయం దున్నబడాలి, నీ హృదయం చదును చేయబడాలి. అందులో బలురక్కసి చెట్లు, రాళ్ళు, తుప్పలు ఉన్నట్లయితే వాటిని పెరికి బయట పాడవేయాలి. వాక్యం వినే ముందు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, చక్కగా నీ హృదయాన్ని తెరిచిపెట్టాలి. విరిగి నలిగిన హృదయంలో దేవుని వాక్యం నాటబడుతుంది. ఆ హృదయ స్థితి కలిగి నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని గ్రహించాలి. అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. తన స్తోమతకు తగినట్లుగా ఫలిస్తాడు. అట్టివాడు సఫలుడవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టో. అట్టివానికి న్యాయం జరుగుతుంది. అట్టివానికి న్యాయ విమర్శలో గెలుపు జరుగుతుంది, ఓటమి లేదు. అన్యాయము తీర్పు జరగదు. ఎన్నిసార్లు ఓడిపోతున్నావు, ఎన్నిసార్లు పడిపోతున్నావు? కనుక ఒక్కసారి నిన్ను ఆలోచించి, అన్యాయపు తీర్పు నీకు జరగడానికి గల కారణం, నీ కాలు జారడానికి గల కారణం, అంతరంగమందు విచారములు హెచ్చు కావడానికి గల కారణం వాక్యము నీ హృదయంలో లేదు. దట్స్ ఇట్, అంతే. వాక్యము నీ హృదయంలో లేదు. వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే ఇహలోక శ్రమలను నువ్వు లెక్క చేయవు. జీవించుచున్నావన్న పేరు మాత్రం మనకు ఉంటుంది, కానీ మనము మృతులమే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయుమురన్నా. ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. నా నోటి నుండి భూమి వేయదలచి అన్న యేసు మాటను మరువకురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా. ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యం నీ హృదయంలో నాటబడాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనం, వాళ్ళకు పిచ్చి, వాళ్ళకు వెర్రి. సిలువను గురించినటువంటి వార్త నశించున్నటువంటి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టో.
హల్లెలూయా. వాక్యము నీ హృదయములో ఉంటే దేవుని శక్తిని కలిగి ఉంటావు. ఆ క్రీస్తు యేసు యొక్క సిలువను నీ భుజముల మీద పెట్టుకొని క్రీస్తు యేసును గురించిన వార్త నీ హృదయంలో పెట్టుకుంటే నీవు శక్తివంతుడవు, శక్తివంతురాలవు. అది లేకయే దుష్టుడు నిన్ను ఉతుకుతున్నాడు, దుష్టుడు నిన్ను ఉతికి ఆరేస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని యొక్క బిడ్డ, విచారములు తొలగించు, ఐక్య విచారాలు తీసేయి, వ్యామోహమును తీసివేయి. న్యాయమైన తీర్పు నీ జీవితంలో జరగాలి అనంటే ఆ న్యాయాధిపతి అయినటువంటి యేసయ్య నీ పక్షమున నిలిచి ఉండాలి అనంటే, ఈ పాటలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. అన్యాయము చేయవాడు అన్యాయము చేయనేమో, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగా ఉండనేమో, వాని క్రియలకు నేను జీతం ఇచ్చేదనన్నాడు అన్న యేసు మాట మరొకమన్నా. అన్యాయం చేసేవాడు చేస్తానంటాడు, చేయని. పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు, పరిశుద్ధురాలుగా ఉండవు. వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు యేసయ్య. తప్పకుండా మెప్పు ఘనత నీకు కలుగుతుంది. ఆ స్వర్ణ కిరీటం నీ తలపైన పెట్టబడుతుంది. కనుక ఇహలోక సంబంధమైన వాద ప్రతివాదముల యందు ఎదుగో నీవు జయించలేవు. కానీ ప్రభు నీతో ఉన్నప్పుడు, ఆయన నీకు సహాయం చేసినప్పుడు కాలు జారకుండా నిన్ను నిలబెడతాడు. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. అంతరంగమందు విచారములు హెచ్చినప్పుడు ఆయన గొప్ప ఆదరణ. తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా పాలిస్తాడు. ఆయన చంటి బిడ్డను తల్లి ఒడిలో పెట్టుకొని లాలించినట్లుగా, తండ్రి వేలు పట్టుకొని నడక నేర్పించినట్లుగా ఆయన నడిపిస్తాడు. తల్లి తండ్రి అయి ఆయన మన ముందు ఉన్నప్పుడు ఐక్య విచారణ నీ మనసులో ఎలా? దేవుని బిడ్డలారా, అవిజయించాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. ఇక్కడ చూద్దాం. ఇంకా మనము 94వ కీర్తనలో ఇక్కడ 20వ వచనం ఏం రాయబడింది, ఒక మాట చదవండి. అది 20వ వచనం. 22వ వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. యెహోవా నా ఎత్తైన కోట. హల్లెలూయా. ఐక విచారముల యందుండి కాలు జారు చోట ఉండినటువంటి, ఎవరు లోకంలో సహాయము దొరకనటువంటి స్థితిలో ఉన్న ఈయన కొండెక్కాడట. హల్లెలూయా. ఇంకొక చోట అన్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కడ నిలబడతాడు తెలుసా? నేను ఎక్కడ ఉంచాడు తెలుసా? కొండ మీద. ఆయనే దుర్గం, ఆయన ఎత్తైన కోట, ఆయనే ఆశ్రయ దుర్గం. ఎత్తైనటువంటి కోట మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. ప్రజలకు నిన్ను బయలుపరుస్తాడు. నీలాగా ఉన్న మానసిక రోగులకు నీవు దేవుని వాక్యం ప్రకటించాలి. నీలాగా అన్యాయానికి గురై దేవుని న్యాయం పొందినటువంటి నీలాంటి వారికి దేవుని న్యాయమైన తీర్పులకు నువ్వు నడిపించాలి. ప్రజలకు వీణులకు విందుగా, ప్రజలకు సంతోషకరంగా, ప్రజలకు దీవెనకరంగా నిన్ను ఎత్తైన కొండ మీద ఆయన నిలబెడతాడు. కనుక ఇక్కడ 15వ వచనంలో ఏం రాసింది? 15వ వచనమా 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరిగించును. యథార్థ హృదయులందరూ దానిని. నీవు యథార్థ హృదయం కలిగి ఇప్పుడు దీన్ని అనుసరించు. ఈరోజు విన్న మాటల్ని అనుసరించు, ఈరోజు విన్న అనుభవాల్ని అనుసరించు. నిన్నెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపివని తోసివేసే వాడు కాదు. దరిద్రుడని నిన్ను త్రోసేసేటువంటి వాడు కాదు. ధనికుడు అని నిన్ను త్రోసేసేటువంటి వాడు కానే కాదు. ఆయన నీ పక్షాన ఉంటాడు. నిన్నెప్పుడు విడిచేవాడు కాదు. కానీ ఆయన వాక్యం నీ హృదయంలో నిలిచి ఉండాలి. ఆయన సువాగ్దానాలు నీ హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే నిన్ను ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. యెహోవా నా కోట, నా కొండ అని
ఘనపరిచేటట్లుగా ప్రభు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ఆ విధమైనటువంటి స్థితిలో నీ విచారాలు విడిచిపెట్టు, నీ బాధలు విడిచిపెట్టు, నీ భారం యెహోవా మీద మోపము. ఎవరి మీద మోపాలి? ఎవరి మీద మోపాలి? నీ భారం నువ్వు మైలు. చాలా బాధ, చాలా బరువు ఉంటుంది అది. అసలు నీ బరువు నువ్వు మోస్తావా? కాదు. నువ్వు ఎన్ని కిలో చెప్పు రాజా? 66. నాకంటే నువ్వు 2 ఎక్కనే ఉన్నాడు. 66 కిలోల బలం నీ మీద పెడతా. చాలండి. మీ ఇంటి దగ్గర తీసుకో, మా ఇంటి దగ్గర తీసుకో. 50 కిలో కూడా అమ్మాయవా? 7 దాకా మోస్తావు. మీ ఇంటికి పోయి మా ఇంటికి రా. మా ఇంటికి 20 మెట్లు ఉంటాయి. 20 సార్లు ఎక్కి దిగు. ఊకో అంకు. అరే బాబు, నీ బరువే నువ్వు మోయవు, నీ భారమే నువ్వు మోసుకోలేవు. ఇతరుల భారాలు నీకెందుకు? పలికమైన భారాలు నీకెందుకు? నీ భారాన్ని, నువ్వు ఆలోచిస్తున్న భారాన్ని, నీ అంతరంగం ముందు ఉంచినటువంటి బరువు బాధ్యతలన్నీ ఎవరి మీద పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. కొట్టగట్టిగా. ప్రయాసమే, మోసుడే. ఆడికి వచ్చేయలేదు. ఒక 2 మెట్లు ఎక్కేయలేదు. మోకాళ్ళ నొప్పులు నన్ను పట్టేసింది. 2 మెట్లు ఎక్కమ్మా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నీకు ఘనకార్యాలు చేస్తుంది. విను, విశ్వాసం ఘనకార్యాలు, అంతే. విన్నావా? ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసం కలిగి విన్నావు. నయాన భయం ఎన్ని తిట్టుకున్నాను, ఎన్నన్నా తిట్టుకున్నా పర్లే. నీ ఇంటికి పోయినాక నన్ను ఎన్ని తిట్టినా పర్లే. నేను ఉతకాల్సింది సబ్బు, సోడా, సర్పు, ఇంకేంటిది ఉడుకు నీళ్ళు, సన్నీళ్ళు అన్నీ కలిపి ఉతికేసిన. మీ ఇష్టం. విన్నావు? విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే నీలో గొప్ప కార్యాలు చేస్తుంది. నీ ప్రయాసం అంతా ప్రభు మీద మోపు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు నువ్వు ఒక చోట అన్నాడు, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ కాడా. మనం అందరం ఆయనకు ముద్దు బిడ్డలం. నీకు ఎంతమంది ముద్దు బిడ్డలు ఉన్నారో తెలియదు, కానీ ముద్దు బిడ్డలున్నారా? చెప్పండి. నా ఇంట్లో అందరూ ముద్దు బిడ్డలే. నాకైతే నా ఇంట్లో నాకిచ్చిన ఈ చిన్న సపరివారంలో అందరూ ముద్దు బిడ్డలే. ఇంకొక రౌడీ ముద్దు బిడ్డ ఉన్నది మాకు, మా మనమరాలు. నిజంగా ఎంతమంది? భారం కదా, కష్టం కదా, వాడిని భరించలేకపోతున్నాం, దాన్ని భరించలేకపోతున్నాం. వాడిని పెళ్ళెట్లా, వీని పెట్టలా, వీడు తాగే, వాడు ఊగే, వాడు పడే, వీడు వచ్చే. ఎన్ని భారాలు ఉన్నాయి నీ జీవితంలో? ఇదంతా ప్రభు మీద పెట్టు. అందుకే ఆయన హస్తాలు ఇట్లా చాపిండు. హల్లెలూయా. నీ భారం ఆయన చేతుల మీద పెట్టి, ఆ చేతుల నీడలో నువ్వు విశ్రమించు అని చాపబడి ఉన్నాయి ఆయన చేతులు. ఎందాక మోస్తావు? నీ వల్ల కాదు. కనుక దేవుని బిడ్డ ఐహిక విచారాలు, వ్యామోహాన్ని వదిలిపెట్టి న్యాయాధిపతి అయిన దేవుని పాదాలు పట్టుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. Thank you for watching. Like this video, share and subscribe my channel. Press bell icon.